నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. రైల్వే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో భారీ సంఖ్యలో పోస్టులు అయితే వచ్చేసినాయి అనమాట. ఇందులో కేవలం 10th పాస్ అయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మొత్తం కూడా 6,000 పైగా మనకి పోస్టులు అయితే ఉన్నాయండి. మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పుకోవచ్చు అండి. ఎన్ఎఫ్ఆర్ లో మొత్తం కూడా 6,777 పోస్టుల భర్తీగా అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుందండి. ఇందులో 10వ తరగతి మరియు సంబంధిత ఐటీఐ ట్రేడ్లో పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుందన్నమాట. అంటే ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదండి. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. సంస్థ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అనమాట. ఎన్ఎఫ్ఆర్ లో మొత్తం కూడా 6,777 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి జూలై 20 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 19 ఈవినింగ్ 5:30 వరకు కూడా టైం ఉంది. అలా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ చాలా మంది అప్లై లింక్ అని కామెంట్ చేస్తున్నారండి. నేను అప్లై లింక్ అనేది డైరెక్ట్ గా వీడియోలోనే చూపిస్తున్నాను. అది అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ నేను లాస్ట్ లో వేస్తున్నాను. సో ఎవరైతే జాబ్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారో వీడియో పూర్తిగా చూస్తేనే కదా కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి కదండి. సో నేను లాస్ట్లో మీకు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లోనే మీకు అప్లికేషన్ లింక్ అయితే చూపిస్తున్నాను. సో ఎందుకంటే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడానికి యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల లింక్స్ డైరెక్ట్గా ఇవ్వడం అయితే కుదరడం లేదండి. సో అందుకే నేను అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ లాస్ట్లో వేసి అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది అన్ని కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి అనేది. సో ముందుగానే తెలుస్తుంది కదా, థంబ్నెయిల్ చూడగానే మనకి ఈ జాబ్ అని తెలుస్తుంది కదా. ఓకే, మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే వెంటనే ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ విద్యార్హత చూసేయండి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి కనీసం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే సంబంధిత ట్రేడ్స్లో ఎన్సీవీటీ లేదా ఎస్వీటీ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే 50% మార్క్స్తో నిబంధన వర్తించదండి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. కనిష్ట వయసు వచ్చేసరికి 15 ఇయర్స్ అనమాట. అంటే 15 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 15 నుంచి 24 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే 24 వరకు కూడా మనకి ఏజ్ లిమిట్. 24 + 5 అంటే ఈ కేటగిరీ వాళ్ళు 29 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 29 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనమాట. అంటే 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి అయితే +10 ఇయర్స్ అంటే 34 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా మనకి వయో సడలింపు అయితే వర్తిస్తుంది అనమాట ఓన్లీ ఈ కేటగిరీస్ వాళ్ళకి. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కదా, జనరల్, వీళ్ళకి వచ్చేసరికి 15 to 24 ఇయర్స్ వరకు మాత్రమేనండి. సో ఎందుకంటే కంపల్సరీ ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారనమాట. సో మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి ఈ ఏజ్ లిమిట్కి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుందన్నమాట. అంటే 10th క్లాస్లో పాస్ అయిన మార్క్స్ ఆధారంగా అలాగే ఐటీఐ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తయారు చేసి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని 10th లో వచ్చిన మార్క్స్, ఐటీలో వచ్చిన మార్క్స్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. సో ఆ మెరిట్ లిస్ట్ లో మీరు సెలెక్ట్ అయితే వెంటనే కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే పిలుస్తారండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూడండి. ఎస్సీ ఎస్టీ మహిళలకు అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదండి. అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే జస్ట్ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఇందులో మనకి అవసరమైన సర్టిఫికేట్స్ ఏంటనేది చూసేయండి. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది కదా, అవి ఏమేమిటి అనేది చూడండి. ముందుగా 10th మార్క్స్ లిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఐ మార్క్స్ లిస్ట్, అలాగే ఐటీఐ ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీస్ వల్ల అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అలాగే మీరు రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద క్లియర్ గా మీ యొక్క సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేయండి. ఇది చూసిన తర్వాత అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ చూపిస్తాను, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తానండి. ఎన్ఎఫ్ఆర్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నమాట. ఆ వెబ్సైట్ నేను నోటిఫికేషన్ లో చూపిస్తాను, ఆగండి. నెక్స్ట్ కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. మొబైల్ నెంబర్, ఈమెయిల్, మీ యొక్క నేమ్ తో రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాలి.
చేసుకోవాలన్నమాట. సో అలా పూర్తి చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన వెంటనే అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలి. అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉందా లేదా, ఐటీఐలో పాస్ అయ్యారా లేదా, ఇలా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది నేను చెప్పాను కదా. సో ఆ సర్టిఫికేట్స్ అన్నిటి కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి ఇంకా ఫైనల్గా ఫీజు అయితే పే చేసేయాలన్నమాట. ఫీజు జనరల్ అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి జస్ట్ 100 రూపీస్. రిమైనింగ్ కేటగిరీస్ అండ్ ఫీమేల్స్ అందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదనమాట. ఇంకా లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేసేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవడం. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. నోటిఫికేషన్ విడుదల వచ్చేసరికి మనకి జూలై 16th నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. కానీ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మొన్నటి నుంచి స్టార్ట్, జూలై 20 నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 19th వరకు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మనకి 1 month అలా టైం ఇచ్చారు. అలా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూడండి, భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే 10వ తరగతి ప్లస్ ఐటీఐ అభ్యర్థులకు ఇది ఒక మంచి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరగడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత అనమాట. సో అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదనమాట అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో హౌ టు అప్లై అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి www.nfr.indianrailway.government.in కనిపిస్తుంది కదా. సో మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో డైరెక్ట్ గా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత అందులో పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్, అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ద్వారానే వస్తుందండి. సో అలా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇంకా లాస్ట్లో సబ్మిట్ అని చేయండి. అంతకన్నా ముందు డాక్యుమెంట్స్ కొన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఫీ పే చేసేసి లాస్ట్లో సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఫొటోస్ తీసేటప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు జేపీజీ ఫార్మాట్లో ఉండేలాగా చూసుకోండి. మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా. సిగ్నేచర్ చేసేటప్పుడు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో చేసి మీరు అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో అందులో వైట్ పేపర్ మీద వెనకాల ఏమీ రాసి ఉండకూడదు, అలాగే ఎటువంటి షాడోస్ ఏమీ ఉండకూడదు అనమాట. సో మీరు అలా సర్టిఫికేట్స్, హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని, అడ్రస్ ఏంటి, అలాగే ఏ డివిజన్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చేసారనమాట నోటిఫికేషన్లో. సో ఇలా మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి మీరే మీ మొబైల్లో. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎవరైతే తక్కువ అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. సో వెంటనే కూడా దీనికి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఆగస్ట్ 19th లాస్ట్, అలానే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇదన్నమాట అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్ చేసేసి సబ్మిట్ చేయడమే. ఇంకో విషయం అండి, ఇందులో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండకూడదు అనమాట. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో ఇందులో ఏం ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే మీ యొక్క అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మీరు పే చేసిన అప్లికేషన్ ఫీ కూడా వెనక్కి అయితే రాదు. ఇంకా ఫైనల్ గా సిగ్నేచర్, నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ చేయడమే. ఇంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. మరి ఉంటాను, మరి మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.